సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించినటువంటి నివేదికని రాష్ట్రపతికి ఎలక్షన్ కమిషన్ నివేదించడం ద్వారా మొత్తం ప్రక్రియ పూర్తయినట్టు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడడానికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మార్గం కూడా సుగమం అవుతుంది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఎవరు ఊహించని విధంగా ఒక తుఫాను రీతిలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఈవీఎంలపై కొత్త అనుమానాలు రేకెత్తించే విధంగా చర్చకు దారితీస్తుంది. ఆ చర్చని ఎక్కువగా ప్రస్తావిస్తోంది, ప్రచారం చేస్తోంది వైఎస్ఆర్సీపీ నాయకులే. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకి పరిమితం కావడం ఏంటి అనే ప్రశ్న నుంచి ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్లనే ఈ ఓటమి సాధ్యమైందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర కలిసి వచ్చింది. అలానే మంగళగిరి నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో నారా లోకేష్ గెలుపొందారు. 91,000 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించడం, రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీగా కనిపించడం, మంగళగిరి నియోజకవర్గంలో ఇది ఒక రికార్డుగా మారడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఈవీఎంలకి సంబంధించి ట్యాంపరింగ్ జరిగింది, మంగళగిరిలో నమోదైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? ఈ ప్రచారానికి సంబంధించి వైరల్ అవుతున్నటువంటి మెసేజ్ల్లో ఏముంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం గురించి అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో కూడా ఆయన మంగళగిరిలోనే పోటీ చేశారు. అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రజాదరణను పొందారు. దానికి తగ్గట్టుగా మంగళగిరి ప్రజలు కూడా ఆయనకు అండగా నిలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈవీఎంలకు సంబంధించి ఒక భయంకరమైనటువంటి స్కామ్ జరిగింది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ అక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఆ భయంకరమైనటువంటి స్కామ్ ఏంటి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా లేదా, ఈ చర్చని లేవనెత్తే విధంగా కొంతమంది పాస్ చేస్తున్నటువంటి మెసేజ్లు ఇవి. మన వాళ్ళు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే ఈ స్కామ్ బయటకు వస్తుంది. మంగళగిరిలో ఏం జరుగుతుందో చూడండి. మంగళగిరిలో మొత్తం ఓట్లు 2,87,108 ఓట్లు. మంగళగిరిలో పోలైన ఓట్లు 2,27,390 ఓట్లు. అందరు అభ్యర్థులకి వచ్చిన ఓట్లు 2,53,830 ఓట్లు. అంటే పోలైన ఓట్లు 2,27,000 ఉంటే లెక్కించిన ఓట్లు 2,53,000 ఓట్లు ఉన్నాయనేది ఇందులో చేస్తున్నటువంటి అభియోగం. ఈవీఎం మిషన్ల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఓట్లు 2,50,615 ఓట్లు. అలానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చినటువంటి ఓట్లు 3,215 ఓట్లు. నిజంగానే మంగళగిరిలో లెక్కకు మించినటువంటి ఓట్లు ఈవీఎంలో నమోదైనయా, ఈవీఎంలు మారిపోయినాయా, లేదా నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా అఫీషియల్ డేటాతోనే మొత్తం మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలానే ఇందులో ఇంకా ఫర్దర్గా ఉన్నటువంటి కామెంట్స్ కూడా చూద్దాము. అనగా పోలైన ఓట్ల కంటే అందరు అభ్యర్థులకి వచ్చిన ఓట్లు కూడితే 2,26,440 ఓట్లు అదనంగా వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ అనుమానానికి సంబంధించినటువంటి సమాధానం దొరుకుతుందా లేదా చూద్దాం. 2,26,440 ఓట్లు. వీవీప్యాట్ మిషన్కి కౌంట్ చేసిన కంట్రోల్ అవుట్ మిషన్కి లెక్క ఎందుకు తేడా వస్తుంది? అందులో 26,000 ఓట్లు కంట్రోల్ అవుట్ మిషన్ల ద్వారా అధికంగా ఎలా వచ్చాయి? ఇది సందేహం. ఈ సందేహానికి సంబంధించినటువంటి ప్రధాన చర్చ. ఎందుకంటే మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి లోకేష్ 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే అనుమానాల్ని పిఠాపురానికి కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో 70,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. కానీ మంగళగిరిని ఒక నమూనాగా మనం చూస్తే కనుక దీని తర్వాత చాలా సందేహాలు, చాలా అంశాలను ఇందులో ప్రస్తావించారు. బట్ అవి రాజకీయంగా చేసేటువంటి విమర్శలుగానే మనం చూడాలి. కానీ వీవీప్యాట్లకు సంబంధించి, ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి ప్రజల్లో అపోహలు సృష్టించేటువంటి ఒక ఎత్తుగడగా, ఈ ప్రచారంగా దీన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి అవి కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి డేటాకి సంబంధించిన ఇది. అంటే గెలుపుకి సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ప్రయోగం ఏంటంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించింది. టెక్నాలజీని ఉపయోగించడం వల్లనే దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి, అలానే
4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా 2 ముఖ్యమైనటువంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో గ్రాఫిక్స్ రూపంలో పొందుపరిచింది. ఎప్పటికప్పుడు కౌంటింగ్ సెంటర్స్ నుంచి డేటాని అప్లోడ్ చేసేటువంటి బాధ్యతని ఎలక్షన్ సిబ్బందికి అప్పగించింది. దీనికి సంబంధించి టెక్నికల్ సిబ్బంది ప్రత్యేకంగా పనిచేశారు. అందుకనే అంటే కౌంటింగ్ స్టేటస్ ఏ విధంగా ఉందో కూడా రౌండ్కి మారినటువంటి పరిణామాలను కూడా మనకి ఇందులో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఒక ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి డేటా. ఇది మొత్తం దేశంలో ఉన్న 543 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా. సో ఇమీడియట్గా గ్రాఫ్ రూపంలో ఏ పార్టీకి ఏమున్నాయి అంటే కలర్స్ వేరువేరుగా ఉండొచ్చు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కలర్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న పార్టీకి వేరే కలర్ ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా కలర్ కాంబినేషన్ సెట్ చేశారు కాబట్టి అలా ఉండొచ్చు. అలానే ఓట్ షేర్ ఏ విధంగా ఉంది, పార్టీల వైజ్గా సీట్స్ ఏ విధంగా ఉన్నాయి. అలానే దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ ప్రెస్ చేస్తే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సీట్లన్నిటి కూడా సంబంధించిన డేటా వస్తుంది. అలానే భారతీయ జనతా పార్టీ అనకాపల్లి అభ్యర్థి, ఉదాహరణకు అనకాపల్లి అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే ఒకసారి ఇది ప్రెస్ చేస్తే మొత్తం అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేశారు, వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు, విన్నర్ అయితే అంటే ఒకవేళ రౌండ్కి ఉంటే కనుక ఇక్కడ లీడింగ్ అనేటువంటి మాట వచ్చేది. ఇది ఆల్రెడీ గెలిచింది కాబట్టి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గెలుపొందారు 2,96,530 ఓట్లతో. సో ఇలానే మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి డేటా అప్డేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఇది మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా. ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం, ఎందుకంటే ఇది మళ్ళీ ఆన్లైనా కాదా అనేటువంటి డౌట్ కూడా రావచ్చు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓటింగ్లో 1,67,710 ఓట్లు లోకేష్ గారికి వచ్చాయి. అందులో 91,413 ఓట్లు మెజారిటీ, ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ. అలానే ప్రత్యర్థిగా ఉన్నటువంటి లావణ్య గారికి వచ్చినటువంటి ఓట్లు మొత్తం కలిపితే 76,297 ఓట్లు మాత్రమే వచ్చినాయి. సో ఇక మిగిలినటువంటి వాళ్ళు మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి నియోజకవర్గం నారా లోకేష్ వర్సెస్ ఇక్కడ 40 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి పరిస్థితి. 40 మందిలో 3-4 ముఖ్యమైన వాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రధానంగా పోటీ జరిగింది మాత్రం 2 పార్టీల మధ్య జరిగింది, వైసీపీ, తెలుగుదేశం. సో ఇదే లెక్కని మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూస్తే, ఎందుకంటే ఒక్కొక్కరికి 1052 ఓట్లు, అలానే చివరి ఓటు ఎవరికి వచ్చింది, ఎంత వచ్చిందో కూడా మనం చూద్దాం. చివరిగా వచ్చిన ఓట్లు 10 ఓట్లు శ్రీకృష్ణ అక్కిశెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇక నోటాకి చూస్తే 890 ఓట్లు కనిపిస్తున్నాయి. సో ఈ డేటా మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెక్క ప్రకారం ఆల్రెడీ నేను మొబైల్లో క్యాలిక్యులేట్ చేశాను. ఆ లెక్క ప్రకారం కనుక మనం క్లియర్గా చూస్తే ఇందులో వస్తున్నటువంటి నంబరు 2 లక్షల పైచిలకు వస్తుంది, 2,53,830 ఓట్లు వస్తున్నాయి. సో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి కామెంట్లో ఉన్న డేటాను కూడా ఒకసారి కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే 2,53,830 ఓట్లు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. 2,53,830 ఓట్లు పోల్ అయ్యాయి అనేటువంటి విషయంలో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. అలానే ఇందులో 3,215 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చాయనేటువంటి డేటాను కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సమస్య వచ్చేదల్లా ఏంటంటే మంగళగిరిలో మొత్తం ఓట్లు ఎన్ని, అసలు నిజంగా మొత్తంగా పోలైనటువంటి ఓట్లు ఎన్ని, ఇక్కడే వేరియేషన్ ఉంది అనేటువంటి మాట పదే ఈ వైరల్ రూపంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి పోలింగ్ తేదీ రోజు కూడా ఇలానే టెక్నాలజీని ఉపయోగించి ఎలక్షన్ కమిషన్ ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ డేటాని రిలీజ్ చేసింది. ఒకసారి ఆ డేటాను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ డేటా పరంగా చూస్తే ఇది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి డేటా. ఇది మొత్తం 25 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్, అలానే ఎన్ని ఓట్లు ఉన్నాయి, పురుషుల ఓట్లు ఎన్ని, మహిళల ఓట్లు ఎన్ని, ఈ లెక్క అంతా కూడా చాలా క్లియర్గా ఇందులో చెప్పారు. ఇది 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా ఇది. సో ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే ఈ డేటా కూడా ట్యాంపర్ అయి ఉండాలి, కానీ ఆ రోజు రిలీజ్ చేసినటువంటి డ్యాంపర్ ముందుగానే ఇన్ని ఓట్లు యాడ్ చేయాలనేటువంటి ప్రణాళిక ఉంటే అప్పుడు ఇందులో అప్డేట్ చేయడానికి అవకాశం. అలాంటిది ఏమన్నా జరుగుతుందా, ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అనేది కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మంగళగిరి నియోజకవర్గంలో ఇచ్చినటువంటి డేటా పరంగా చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య అంటే పురుష ఓటర్ల సంఖ్య చూస్తే 1,40,660 ఓట్లు ఉన్నాయి. మహిళలకు సంబంధించి 1,51,759 ఓట్లు ఉన్నాయి. అలానే ఇతరులకు సంబంధించి 13 ఓట్లు ఉన్నాయి. అంటే థర్డ్ జెండర్ ఓట్లు కూడా ఒక 13 ఓట్లు ఉన్నాయి. ఇది మొత్తం కలుపుకొని చూస్తే కనుక 2,92,432 ఓట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఓవరాల్ ఓట్లకు సంబంధించి ఇచ్చినటువంటి డేటాను మనం ఇందాక మనం అనుకున్నటువంటి మెసేజ్ వైరల్ అవుతున్నటువంటి మెసేజ్లో చూపించినటువంటి డేటాను కనుక ఒకసారి మనం
పరిశీలించి చూస్తే అసలు ఆ డేటాలో ఏముంది, ఆ డేటా ప్రకారం చూస్తే నిజంగానే 2 లక్షల వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. 2 లక్షల లెక్క అయితే చూపిస్తున్నారు, బట్ అన్ని ఓట్లు నిజమేనా కాదా అనేది కూడా మనం చూద్దాం. ఇది మంగళగిరిలో వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 2,87,000 చెప్తున్నారు. 87,108 ఓట్లు చెప్తున్నారు. సో ఇది మొత్తం ఓట్లు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ లెక్క చూస్తే 2,92,000 ఓట్లు, అంటే దగ్గర ఇక్కడ ఒక 5,000 ఓట్ల తేడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒకవేళ బేసిక్ డేటా అప్డేట్ చేయడంలో ప్రాబ్లం అయితే అయి ఉండొచ్చు. కానీ పోలైన ఓట్ల విషయంలో క్లారిటీ ఉండాలి కదా. సో పోలైన ఓట్లు కూడా ఒకసారి చూద్దాం. ఇవి పోలైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి డేటా. 1,21,038 ఓట్లు పురుషులకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో నమోదైనాయి. అంటే ఓటు వేసినటువంటి పురుషులు మంగళగిరి నియోజకవర్గంలో 1,21,038 మంది ఉన్నారు. అలానే 1,29,697 మంది మహిళలు మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మే 13వ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో. ఇక 7 థర్డ్ జెండర్కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే 2,50,772 ఓట్లు ఫైల్ అయింది. అంటే 85.74%. ఇక్కడ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి మెసేజ్లో ఇచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఒకసారి మనం చూద్దాం. 2,27,390 ఓట్లు నమోదైనట్టుగా చెప్తున్నారు. సో 26,000 ఓట్లు ఎక్కడికి పోలేదు. వైరల్ అయినటువంటి మెసేజ్లో ఇచ్చినటువంటి డేటాలోనే తప్పు ఉంది. ఈ లోపాన్ని వెతుక్కోవడం కానీ, లేదా ఈ లోపంలో ఉన్నటువంటి నిజంగా ఈ మెసేజ్లో ఉన్నటువంటి వాస్తవాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం కానీ ఎక్కువగా చేసేటువంటి అవకాశం చాలామందికి ఉండకపోవచ్చు. కానీ ఎమోషనల్గా ఈ డేటాని పదే రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, అలానే ఇప్పుడు 2,27,390 ఓట్లతో పాటు మనం కలుపుకోవాల్సినటువంటి ఓట్లు ఏంటంటే ఇక్కడ 3,215 ఓట్లు కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. సో పోస్టల్ బ్యాలెట్, ఈ ఓట్లు మొత్తం కలుపుకుంటే 2,30,000 పైచిలకు ఓట్లు క్లియర్గా లెక్క కనిపిస్తుంది. అలానే కౌంటింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి టోటల్ ఓట్స్ కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, కౌంటింగ్ జరిగిన తర్వాత వచ్చిన టోటల్ ఓట్స్ లెక్కలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత ఈ లెక్కలో ఉన్నటువంటి ఈ ప్రచారంలో ఉన్నటువంటి ఓట్లలో 26,440 ఓట్లు తేడా వస్తున్నాయి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ వాస్తవానికి కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి టోటల్ ఓట్లలో చెల్లుబాటు కాని ఓట్లు ఇంకా 340 ఓట్లు చిల్లర, అంటే 300 పైచిలకు ఓట్లు చెల్లుబాటు కాని ఓట్లు ఉన్నాయంటే వివిధ కారణాల ద్వారా ఆ ఓట్లు చెల్లుబాటు కాలేదు అనేది అధికారులు ఇచ్చినటువంటి వివరణ. వాస్తవం ఇది. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో 26,000 ఓట్లు అదనంగా జోడించారనేటువంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్నికల కమిషన్ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి డేటాని ఒక్కసారి వెరిఫై చేసుకుంటే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఈవీఎంలకి సంబంధించి, వీవీప్యాట్లకి సంబంధించినటువంటి కౌంటింగ్లో మిస్ మ్యాచ్ జరుగుతోంది అనేటువంటి ఒక దుష్ప్రచారం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి, అలానే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇది గమనించాలి. అందుకనే ఈ వీడియో అందిస్తున్నాం. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.